అఖండ 2 ప్రతిష్టాత్మకంగా అయితే రిలీజ్ అవుతుంది అనమాట. మన ముంబై మెట్రోలో సైతం, బొంబాయి ఎయిర్పోర్ట్లో సైతం దీని గురించి బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. మన మైనపు విగ్రహాన్ని అంటే ఒక స్టాచ్యూ లాగా నిర్మించి దాని ముందు అయితే ఫోటోలు కూడా దిగుతున్నారు. బాలయ్య బాబు గారు అందరూ కూడా జై బాలయ్య అనేటటువంటి నినాదాలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటి విషయం నేను చెప్తా చూడండి. అఖండ 2లో చూసుకున్నట్లయితే మన మహాశివుడు వారి ఎంట్రీ అయితే ఉంటుందంట. ఫస్ట్లో చూసుకున్నట్లయితే చిన్న బాలయ్య బాబు మన ఆది పెరిశెట్టిని ఎదించేటటువంటి ధైర్యం చేస్తాడు, తానైతే ఓడిపోతాడు. ఆ తర్వాత మన పెద్ద బాలయ్య బాబు గారితో వస్తారు, తను కూడా ఓడిపోతాడు అనమాట. తను ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఆది పెనిశెట్టి యొక్క ఓడించడానికైనా తన పవర్స్ అయినా తొక్కడానికైనా డైరెక్ట్ గా మహాశివుడు అయితే దిగుతారంట. అది మాక్సిమం క్లైమాక్స్ మనకైతే పీక్స్ కి వెళ్ళిపోతుంది అనేటటువంటి విషయం అర్థమవుతుంది. సో మహాశివులా దిగేది మన సీనియర్ ఎన్టీఆర్ గారు అంట. 100% నిజమే. సో ఆయన ఏలాగా మహాశివుడు డిజైన్ అయితే ఆల్రెడీ బోయపాటి సీన్ గారు డిజైన్ చేయించిందంట. సో మన అఖండ 2లో చూసుకున్నట్లయితే సీనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఉంటుంది అనేటటువంటిది బయట బాగా వైరల్ అవుతుంది అనమాట. ఇది కానీ జరిగింది అనుకోండి, ఇంకా నందమూరి ఫ్యాన్స్ అయితే భూమి మీద థియేటర్లో తగలబెడతారు. ఒకప్పుడు వచ్చిండు ఎన్టీఆర్ గారు చూసుకున్నట్లయితే యమదొంగ